రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల జాబితాను వ్యతిరేకిస్తూ చెన్నూరులో బీసీ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పెట్రోల్ బంక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీసీ రిజర్వేషన్ ప్రకటించిన జాబితాను రద్దు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు సరిగా అమలు చేయలేదని ఆరోపించిన నాయకులు రిజర్వేషన్ల జాబితాను తెలంగాణ తల్లి చౌరస్తాలో దహనం చేశారు. 2019-2023 మధ్యలో 30 గ్రామ పంచాయతీలకు గాను 11 బీసీ స్థానాలు ఉండే. ఈరోజు చూసుకుంటే 2 అదేదో భిక్షం ఇచ్చిన భిక్షం తీసుకుంటే తీసుకొని లేకపోతే అన్నట్టు. పక్కపంటి కోటపల్లి 31 గ్రామ పంచాయతీలకు ఒక్కటి కూడా లేదు. బీసీ కూడా బీసీ గ్రామ పంచాయతీలకు అసలు రిజర్వేషనే లేదు. తర్వాత భీమారం మండలంలో ఒక్కటి కూడా లేదు. 10 గ్రామ పంచాయతీలు. జైపూర్ మండలంలో ఒకటి అంటే ఓవరాల్ చెన్నూరు నియోజకవర్గంలో ఇచ్చినాయని 3 బీసీ సీట్లు. 100 చిలుకు గ్రామ పంచాయతీలు ఉంటే 3 సీట్లు ఇస్తే ఏంటికి భిక్ష వేసినట్ట? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత రాజకీయ పార్టీలు ఏంటి బీసీలు అంటే బీసీ ఓట్లతోనే గెలుస్తారు, బీసీల ఓట్లతోనే రాజకీయం చేస్తారు. బీసీల మీద కనీసం చిన్న చూపేందుకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పి ఇలా ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టే ప్రయత్నం చేసింది. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు అన్యాయం చేసింది. ఈ అన్యాయాన్ని చెన్నూరు బీసీ జాకు మరియు చెన్నూరు బీసీ ఐక్య కుల సంఘాల వేదికగా మేము ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నాం. ఈ 42 ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇలా బీసీల రిజర్వేషన్ బిల్లును ఆమోదం చేసే విషయంలో ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.